నాగభూషణం గారు, నిన్న ఈ రోజు ఐఐటి బృందం అమరావతిలో పర్యటించింది కదా, అక్కడ భవనాల పటిష్టతపై త్వరలోనే ఒక అంచనా కూడా రాబోతుంది అంటున్నారు. ప్రాథమికంగా ఎలా ఉన్నాయండి అక్కడ బిల్డింగ్స్ చూస్తుంటే? ఎంత సైకోన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఐఏఎస్ఎల్కి ఒక బిల్డింగ్స్ కట్టారండి, మినిస్టర్లకి ఎమ్మెల్యేలకు బిల్డింగ్లు కట్టారు, గ్రూప్ 1 ఆఫీసర్లు బిల్డింగ్లు కట్టారు, క్లాస్ 4 ఎంప్లాయీస్ బిల్డింగ్లు కట్టారు, అట్లాగే పేదవాళ్ళు ఇళ్ళు కట్టారు. ఇవన్నీ కట్టిన తర్వాత అందులో ఏసీలు కూడా బిగించారు. జస్ట్ ఒక 500 కోట్ల రూపాయలు అయితే గృహప్రవేశం చేసి అందరికి ఇచ్చేయచ్చు. ఆయన ఇక్కడ రాజధాని ఉండకూడదని ఎలక్షన్ ముందేమో నేను ఇక్కడ రాజధాని ఉంచి సింగపూర్ కంటే బ్రహ్మాండం కడతాను, రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తానన్న వ్యక్తి అధికారం రాగానే నేను ఒక రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పి మొదలుపెట్టడం జరిగింది. ఇవాళ ఆ 500 కోట్లు ఖర్చు పెట్టుంటే ప్రతి సంవత్సరం ఈ ఎంప్లాయీస్ అందరికీ కూడా 500 కోట్ల రూపాయలు రెంట్లు పే చేస్తున్నారండి. 5 సంవత్సరాల్లో 2500 కోట్లు రెంట్ పే చేశారు. ఒక్క 500 కోట్లు ఖర్చు పెట్టుంటే 2000 కోట్ల రూపాయలు డబ్బులు మిగిలేయి ఇవాళ ప్రాపర్టీ ఉండేది. ఇవాళ ఆ టీం అంతా వచ్చింది, వారంతా వచ్చి కూడా ఏవైతే ఆ హైకోర్టు కానీ పర్మనెంట్ కట్టే అసెంబ్లీ కానీ పర్మనెంట్గా కట్టే సచివాలయానికి కానీ అవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, వారు రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏమైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే మళ్ళీ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి వాటిని కంప్లీట్ చేయడానికే ఇవాళ ఒక పెద్ద ప్రణాళిక వాళ్ళు, ఎందుకంటే చేతిలో మన దగ్గర డబ్బులు ఉన్నాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఈ 15,000 కోట్లు కూడా ఇచ్చింది మనకు నెక్స్ట్ ఇక్కడి నుంచి 8 నెలల టైం ఉంది. అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, మార్చి సుమారు 7 నెలలు మాత్రమే మనకు టైం ఉంది. 7 నెలల్లో ఈ 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో మనకు డబ్బులు వస్తాయి. కాబట్టి ఈ 15,000 కోట్లు 7 నెలల్లో ఖర్చు పెట్టడానికి సమగ్రమైన ప్రణాళికను వేసుకొని, అంటే నేను అనేది ఏంటంటే సమగ్రమైన ప్రణాళిక అంటే ఒక 5,000 కోట్లు రోడ్లకి, ఒక 5,000 కోట్లు ఈ బిల్డింగ్స్కి, ఒక 5,000 కోట్లు ఇన్ఫ్రాకి పెట్టేసి ఫాస్ట్గా కనుక అవజేసినట్లయితే రాజధాని ప్రపంచంలో నెంబర్ 1 సిటీగా అవడానికి అవకాశం ఉంది. అదే ప్లాన్తో ఈ రోజున ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.